కోల్కతాలోని బర్ధమన్ జిల్లా కేంద్రంలో దుర్గా పూజ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముక్త అబోహో ఛానల్ సీఈఓ నసీముద్దీన్ మాట్లాడుతూ కోల్కతా దుర్గా పూజ వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అదేవిధంగా ఆధునిక కళ, సాంస్కృతిక అంశాలతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు మరియు దసరా సమయంలో కోల్కతాలో పండుగ వాతావరణం నెలకొంటుందని వారు అభిప్రాయపడ్డారు. మండపాలలో దుర్గామాత విగ్రహాలతో ఘనంగా అలంకరించిన నిర్వాహకులను ముక్త అబోహో టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనే పలు మండపాలను సందర్శించి వారిని ప్రత్యేకంగా అభినందించి మొమెంటో మరియు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్ గా ఎంసీఆర్సీ నాలెడ్జ్ క్యాంపస్ మరియు కో స్పాన్సర్ గా అపంజన్ హాస్పిటల్ నిలిచాయి. కార్యక్రమంలో ఛానల్ సీఈఓ నసీముద్దీన్, సీనియర్ కరెస్పాండెంట్ శర్మిష్ఠ పండా, కాలేజీ జాయింట్ డైరెక్టర్లు సయ్యద్ ఇమ్రాన్, నూర్ ఆలం, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆకాష్ దత్తా మరియు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. আমরা বর্ধমান শহরের পুজো বিভিন্ন উদ্যোক্তাদের পুজোর যে সমস্ত মণ্ডপগুলো আছে সেগুলো বিভিন্ন জায়গায় ঘুরে দেখতে দেখতে এখন চলে এসেছি আলমগঞ্জ বারোয়ারিতে। এবং আলমগঞ্জ বারোয়ারি মানেই হচ্ছে একটা নতুনত্ব থাকে এবং একটা চমকও থাকে। সেই জায়গা থেকে দেখে আমরা গতকাল থেকেই আমাদের বিভিন্ন রকমভাবে আমরা বিভিন্ন পুজো মণ্ডপে ঘুরেছি এবং সার্বিক বিচারে এখানকার যে পুজো সেটা তো একটা পুরস্কার পাবে, এটা ধরেই নেওয়া যায়। কারণ এই দু-তিনটে পুজো কমিটিতে আছে সেখানকার পুজো দেখার জন্য দূর দূরান্ত থেকে মানুষজন আসেন। তো এখানকার যে বিষয় ভাবনা সেটা হচ্ছে মায়া জাল। আমরা জানি জীবন মানেই হচ্ছে মায়া।